కాక. జీవన తొలిసంజ అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు ఈ వర్తమానాలకు ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నా. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? క్షేమకరంగా ఉన్నారా? నేను దినమంతా క్షేమకరంగా గడిచిందని, కుటుంబాలు అందరూ బాగున్నారని, మీ వ్యాపారాలు, మీ యొక్క చేతి వృత్తులను, మీ ప్రయాసలను దేవుడు దినవెంబడి దీవిస్తున్నాడని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ ఇంకా ఏదైనా సమస్యల్లో, ఇబ్బందుల్లో ఒకవేళ ఉండి ఈ వాక్యము, ఈ వర్తమానం వింటూ ఉన్నట్లయితే నిరీక్షణతో కొనసాగు. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. తప్పక తగిన కాలమందు ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం ఇస్తాడు. నీ ప్రార్థనలకు తప్పక జవాబునిస్తాడు. మరి మనల్ని ప్రేమించి మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కదూ. మరి ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థనతోనే ప్రతి ఉదయము జీవన తొలి సంధ్య ప్రారంభం అవ్వాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పెట్టారా, ఇతనిమంతా మీ జీవితంలో ఆశ్వాదకరంగా ఉండాలని నేను కోరుతూ, ఈ వర్తమానము మీరు మాత్రమే కాదు, అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని తప్పండి. తద్వారా ఈ యొక్క ఔసప్ ప్రైజ్ మినిస్ట్రీస్ ద్వారా లైవ్ వర్తమానాలు మీకు అందించబడతాయి. వినడానికి మీకు అవకాశము ఉంటుంది. ఆత్మీయంగా బలపరచబడతారని నేను తప్పక నమ్ముతూ ఉన్నాను. ఒక మాటను ఈ ఉదయకాలం మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజు అయిన అహష్వేరోషు హమ్మేదాతా కుమారుడును అగాగీయునినగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ప్రియని పెట్టారా, ఈ సంగతులు అయిన తర్వాత, ఏ సంగతులు అంటే అప్పటికి ఎస్తేరు రాణి అయింది. అనాదిగా పిలువబడుతూ మరి మొర్దెకై సంరక్షణలో పెరిగిన ఎస్తేరు అంతఃపురకు వెళ్ళడం, మరి అద్భుతకరంగా అక్కడ రాజు చేత అంగీకరించబడడం, ఆమె రాణి అవ్వడం ఆ 2వ అధ్యాయం అంతా కనపడుతుంది. తరువాత ఈ 3వ అధ్యాయములో హామాను హెచ్చించబడడం, మరి అహష్వేరోషు రాజు హామాను యొక్క స్థానాన్ని గణపరచడం, పెద్దగా చేయడం మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ హామాను ఎవరు? అగాగీయుడు, హమ్మేదాతా కుమారుడు. ఎవరు అగాగీయుడు అంటే అమాలేకీయులు, అమాలేకపు వంశపు వాడైన హామాను. అమాలేకీయులకు ఇశ్రాయేలులకు నిరంతరము ఎప్పుడు యుద్ధమే, సౌలు ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా. అయితే సౌలు కొంతమందిని విడిచిపెట్టడం జరిగింది ఆ కాలంలో. ప్రీతిని పెట్టారా, ఎస్తేరు రాణి అయింది, ఒక పక్కన హామాను హెచ్చించబడడం జరిగింది. ప్రీతిని పెట్టారా, హామాను ఇశ్రాయేలులకి యూదులకి వ్యతిరేకంగా అప్పటికే స్వభావం కలిగిన వాడు. ఏదో రకంగా మొర్దెకై ద్వారా, మొర్దెకై చేసి పనులను బట్టి, మొర్దెకై తనకు నమస్కరించడానికి పోవడాన్ని బట్టి ఇవన్నీ చూచి ఏదో ఒక కుట్ర యోధా ప్రజల మీద అప్పటికే చేస్తూ వస్తూ ఉన్నాడు. అతని స్వభావమే అలాంటిది. కానీ అతడు ఈ 3వ అధ్యాయంలో హెచ్చించబడి చూస్తున్నాడు. అంటే దేవుడు కృపలో, దేవుడి చిత్తములో ఉన్న ఎస్తేరు హెచ్చించబడుతూ ఉంది. దేవుని ప్రజలకు వ్యతిరేకముగా పనిచేస్తూ, వ్యతిరేకమైన ఆలోచన చేస్తూ కుట్ర పడుతున్న హామా లాంటి వాడు కూడా హెచ్చించబడడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, అయ్యా మా శత్రువు కూడా మా ముందు హెచ్చించబడుతున్నాడు ఏంటయ్యా, మా శత్రువు కూడా మా ముందు బలం పొందుకుంటున్నాడు ఏంటయ్యా, మా శత్రువు కూడా అయ్యా దినదనము శక్తిని పొందుకుంటున్నాడు ఏంటయ్యా అని
నువ్వు అనుకోవచ్చు. దేవుని బిడ్డారా, శత్రువు నీ మీద నీ ముందు శక్తి పొందుకున్నంత మాత్రాన నీ మీద విజయం పొందుతాడని కాదు. నిన్ను జయిస్తాడు, నీవు అతని ముందు ఓడిపోతావని కాదు. అతడు ఎంత హెచ్చరించబడిన విజయము నీదే. ఆలోచించే, ఒకవేళ ఎవరైనా శత్రువు అనేవాడు నీకంటే బలవంతుడు అవుతున్నాడా? నిన్ను ఇబ్బంది కలిగించేవాడు నీకంటే చక్కగా వాడి జీవితం ఉందా? దుఃఖానికి, వేదనకు, నష్టాలకు, సమస్యలకు కారణమైన వారు నీ కళ్ళ ముందే వారు హెచ్చించబడడం, బాగుండడం చూస్తున్నావా? అయ్యో ప్రభా, ఇంతగా ఇబ్బంది పడుతున్న వారు హెచ్చించబడుతున్నారేంటి? ప్రార్థన చేస్తున్న మేము కొన్నిసార్లు సమస్యలకు ఎదుర్కొంటున్నామేంటి అని అనుకుంటున్నావా? ఈ మాట విను. కొన్నిసార్లు శత్రువు హెచ్చించబడినట్లుగా, కనపరచబడినట్లుగా, శక్తి పొందినట్లుగా కనపడతాడు, కానీ అది నిలవదు. విన్నారే మాట? అది నిలవదు. వాడు శక్తి పొందుకున్నంత మాత్రాన నువ్వు బలహీనుడమైనట్టు కాదు, వాడు నీ మీద జయం పొందుతాడన్నట్టు కాదు. వాడు బలవంతుడిగా కనబడతాడు, కానీ వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఖచ్చితంగా ఓటమి తప్పదు. ఎందుకంటే దశ నీ పక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. విన్నారే మాట? అవును. నీవు ఒకవేళ శక్తివంతుడు కాకపోవచ్చు, కానీ నీవు బలవంతుడు కాకపోవచ్చు, నీకు తెలివితేటలు లేకపోవచ్చు, కానీ నీ పక్షంగా ఉన్నవాడు మాత్రం శక్తివంతుడు. అవును. కాబట్టి ఏదైనా శత్రువు, ప్రతికూల పరిస్థితులు అంతకంతకు బలపరచబడుతూ ఉంటే, సమస్యలు అంతకంతకు ఒకవేళ నీ ముందే ఎదుగుతూ ఉంటే, అంతకంతకు అవి శక్తిని పొందుకుంటూ ఉంటే, అంతకంతకు ద్వారాలు మూయబడినట్లుగా, అంతకంతకు సమస్య పెరిగినట్లుగా ఒకవేళ నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఆందోళన పడకు. తప్పక పెరిగినట్లుగా కనబడే వారి ముందే ఆ పరిస్థితుల్లోనే కార్యం చేస్తాడు. అదే ఎర్ర సముద్రము ఇశ్రాయేలు ముందు రెండుగా విభజించబడి నీళ్లు నిలబడి ఆరిన నేల మీద నడిచారు. వాళ్ళు అనుకున్నారు, ఎవరు? ఫరో సైన్యం అనుకుంది, ఈ దారి బాగుంది, మనం కూడా వెళ్ళిపోవచ్చు, ఇశ్రాయేలుని పట్టుకోవచ్చు అనుకున్నారు. చూసారా? బాగున్నట్టుగా కనబడింది, అందులోకి వచ్చారు. కానీ ఏమైంది? వారు మధ్యకి రాగానే సముద్రం మళ్ళీ కలిసిపోయింది. ఒక్కడ కూర మిగలకుండా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియబిడ్డలారా, నీ దారిలోకి వచ్చేసారు, అయ్యా నన్ను వెంబడించేస్తున్నారు, అయ్యా నన్ను ఒకవేళ ప్రభా నన్ను పట్టేసుకుంటారేమో, నన్ను తరుగుతున్నారు అని అనుకోవద్దు. నిన్ను తరమరు, నిన్ను ముట్టరు. సౌలు ఎన్నిసార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేసినా ప్రయత్నం సఫలం కాలేదు. ఎన్నిసార్లు ఈటిస్తున్నా ఒక్కసారి కూడా దావీదుకి తగలేదు. చూసారా? అవును. నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి దిగులు పడకు. శత్రువు ఈరోజు బలం పొందుకుంటున్నాడు, నువ్వు ఓడిపోతావేమో, వాడు నెగ్గుతాడేమో అనుకోకు. దేవుడిని పక్షంగా కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రేమించి వరవు తినిపించు. ఈ దినమని బట్టి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, అయ్యా శత్రువు మా ముందు కొన్నిసార్లు బలవంతుడిగా, శక్తివంతుడిగా కనబడినప్పటికీ కూడా ప్రభా విజయము మాదే అని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఓపికతో ఎదురు చూసి విజయం పొందగలిగిన కృప దయచేయండి. పౌరుషంతో పోరాడగలిగిన కృప దయచేయండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకొని, గర్భవాళ్ళతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకొని, గర్భవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకొని, వివాహాలు కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకొని, ఈ వారాల వివాహములు అయ్యేవారు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా నాయన వారి వారి వృత్తులలో, వారి వారి యొక్క వ్యాపకాలలో, వారి వారి యొక్క ప్రభు దినచర్యలో తోడుగుండా నడిపించండి. ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇబ్బందులు పడుతున్న వారు ఆర్థికంగా జ్ఞాపకం చేసుకోండి. జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోమని, మహిమ పొందమని, ప్రతి కుటుంబము సంతోష సమాధానాలతో నీ సన్నిధిలో కృపాక్షేమాలతో వర్ధలగిన కృప దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.